బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో బీఎస్సీ భేటీ కానుంది. ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. 22A నిషేధిత భూములు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు, రైతులకు సాగునీటి విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపైన బీఆర్ఎస్ ఎదురు దాడికి సన్నద్ధమవుతుంది. మరోవైపు గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సభలో బహిరంగ చర్చకు మాజీ సీఎం కేసీఆర్ రావాలని రేవంత్ సవాల్ చేశారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ సమావేశాలకైనా కేసీఆర్ హాజరవుతారా? రేవంత్ సవాల్ను స్వీకరిస్తారా? ఏం జరగబోతుంది ఈసారి అసెంబ్లీలో? రైతు లక్ష్మి, తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 7వ తేదీకి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక 7వ తేదీన సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో బీఏసీ భేటీ ఉంటుంది. భేటీలో ఎన్ని రోజులు సభా దినాలు నడపాలని కూడా బీఏసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కూడా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పలు అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మరోవైపు ఇక అధికార పక్షానికి సంబంధించి కూడా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, 2.5 కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా రైతుల సంక్షేమం కావచ్చు, ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నది. ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అప్పులు పడుతూనే ఏదైతే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి సంబంధించి, అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించి ఏ విధంగా అప్పుడు సంక్షేమం జరిగింది, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం నిలదీయాలని కూడా సభావేదికగా నిలదీయాలని చూస్తా ఉన్నది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వానికి సంబంధించి వాటిని ఎదుర్కొంటూ సంక్షేమాన్ని ఏ విధంగా అందిస్తుంది, వీటన్నిటిని సభావేదికగా కూడా ఏదైతే అధికార పక్షం సంబంధించి కూడా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా సంక్షేమంతో పాటుగా అభివృద్ధి, అలాగే సభలో బహిరంగ సంబంధించిన చర్చకు రావాలంటూ కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన, అలాగే 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా సభా వేదికగా చర్చకు రావాలి. ఇక కేటీఆర్, హరీష్ రావు వీరిద్దరూ కేసీఆర్ ని తీసుకొని అసెంబ్లీ సమావేశాలకు రావాలి. ప్రజా వేదికగా మనం వీటన్నిటిపైన చర్చించుకుందామని కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు ఇక బీజేపీ అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్రంగా దుమారం రేపుతున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా 22A వివాదాస్పదంగా మారింది. నిషేధ భూములకు సంబంధించి అంశం పైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నది. అలాగే రైతులకు సంబంధించి కూడా ప్రాజెక్టుల నుంచి సాగునీటి సకాలంలో
విడుదల చేయకపోవడం వల్ల పంట నష్టపోతా ఉన్నారు రైతులు. ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని చూస్తా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ప్రభుత్వం చేసిన ఆరోపణని కూడా నిలదీసేందుకు కేటీఆర్, హరీష్ రావు టీం మరోవైపు ప్లాన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తాం. దాంతో పాటుగా ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలకు సంబంధించిన విడుదల, మొన్న పాలిటెక్నిక్ కాలేజీల సమస్యలకు సంబంధించి కావచ్చు, విద్యార్థుల సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఈ అన్నిటి పైన కూడా ప్రతిపక్షం టీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మరో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏదైతే అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా నియోజకవర్గాల అభివృద్ధితో పాటుగా ప్రాజెక్టులకు సంబంధించి కూడా భూములను సేకరించాలి, భూ సేకరణకు సంబంధించి పునరావాసం కల్పించాలి, అటవీ భూములకు సంబంధించి కూడా అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేసిందని కూడా భరోసానిచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధితో ప్రత్యేక దృష్టి సారించాలి. ఎమ్మెల్యేలు అంతా కావచ్చు, వీళ్ళంతా కూడా నియోజకవర్గాలకి పరిమితంగా ఉండాలి, నియోజకవర్గాల అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి, ప్రాజెక్టుల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, భూసేకరణ చేయాలి, దాని తర్వాత ప్రాజెక్టులను నిర్మించి రైతులకు నీళ్లు అందించేందుకు సిద్ధంగా ఉంది. అన్నింటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిర్మించబోయే ప్రాజెక్టులకు సంబంధించి సభావేదికగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ముఖ్యంగా మెయిన్ గా ఏదైతే ఈ సమావేశాలకు సంబంధించి కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. జెన్జీకి సంబంధించి కూడా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఇక జెన్జీలను కూడా ఏదైతే చట్టసభల్లోకి తీసుకురావాలన్నట్టుగా కూడా ఆయన అప్పుడు ఈ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక ఈసారికి సంబంధించి కూడా 21 ఏళ్లకి సంబంధించి ఎమ్మెల్యేగా కనీస వయసును తగ్గించే ప్రతిపాదనపై సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాజ్యసభకు సంబంధించి కూడా 25 ఏళ్ల సంబంధించిన ఆ ఏజ్ ప్రతిపాదికను ఏదైతే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇందుకోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తానని చెప్పినట్టు సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి వెళ్లారు. అది వాయిదా పడింది. ఆ వాయిదా పడిన సంబంధించి కావచ్చు, దాని కారణంగా రాష్ట్రానికి రావాల్సిన విదేశీ పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పైన వివక్ష చూపిస్తుంది. వీటన్నిటిపైన నిలదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా సంక్షేమం, అభివృద్ధి, అలాగే ప్రాజెక్టులు, మిగతా సంబంధించిన రైల్వేకి సంబంధించిన సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే నూతన పథకాలు, అలాగే ఈ గెంజికి సంబంధించిన తీసుకున్న 21 ఏళ్ల ప్రతిపాదన, వీటన్నిటికి సంబంధించి పలు సంక్షేమ కార్యక్రమాలపైన ముందుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిద్ధంగా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలను ట్యాకిల్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే అంశాలను లేవనెత్తారో వాటన్నిటిని వివరించేందుకు స్పష్టంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ చర్చకు మాజీ సీఎం కేసీఆర్ రావాలంటూ కూడా సవాల్ ఇస్తారు. చూడాలి మరి. కేసీఆర్ గతంలో ఆయన ఒక రోజుకే పరిమితమయ్యారు. కానీ పలు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 2.5 ఏళ్లలో జరిగిన సమావేశాలకు సంబంధించి హాజరు పట్టికకే పరిమితమయ్యారు. కాబట్టి ఈసారి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తారా? స్వీకరిస్తే సభలు ఏ విధమైన చర్చ చేస్తారు? వీటన్నిటిపైన కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ప్రారంభమైన తర్వాత మొదటి రోజు కేసీఆర్ వస్తారు, హాజరు వేసుకున్న సమయం కావచ్చు. తర్వాత కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.